హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మన ఏపీ ప్రభుత్వం విద్యార్థులకైతే తీపి కబురు అయితే అందజేసిందనమాట. సో అదేంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి అయితే యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసింది. 600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను అయితే విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించిందనమాట. మొదటి విడతగా ఇప్పటికే 785 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మరో 600 కోట్లు, త్వరలోనే మరో 400 కోట్లు విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శశిధర్ గారి తెలపడం జరిగిందనమాట. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు తీపి కబురు అయితే వినిపించింది. సో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేసింది. 2024-2025 సంవత్సరానికి గాను అదనపు మొత్తం నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఓ ప్రకటనలో అయితే వెల్లడించిందనమాట. సో ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడతగా ఇప్పటికే 88 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రెండో విడత కింద 600 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసినట్లు విద్యాశాఖ వెల్లడించిందనమాట. సో త్వరలోనే మూడో విడతలో మరో 400 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో మన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అయితే తెలపడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని అయితే స్పష్టమైతే చేశారనమాట. అలాగే మరోవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో అందకపోవడంతో ఫీజుల కోసం కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి తెస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని కాలేజీ యాజమాన్యులకు ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. ఒకవేళ ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిందనమాట. అలాగే మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానంలో మార్పులు చేసింది. అలాగే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నేరుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేసేది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఈ విధానంలో మార్పులైతే చేశారనమాట. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత విద్యార్థులకు తల్లిదండ్రుల ఫీజులను కాలేజీలకు చెల్లించేలా మార్పులు అయితే చేశారనమాట. సో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ యొక్క డబ్బులను కాలేజీలకు చెల్లించేలా మార్పులు అయితే చేశారనమాట. సో ఆ తర్వాత విద్యార్థి తల్లి జాయింట్ ఖాతాలో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ చేశారు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ విధానంలో మార్పులైతే చేసింది. విద్యార్థుల తల్లుల సకాలంలో ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయని గ్రహించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా కళాశాల యాజమాన్యాలకు అకౌంట్లలోకి జమ చేసేలా మార్పులైతే చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓసారి 788 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అయితే విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి 600 కోట్ల రూపాయలను అయితే నిధులను అయితే విడుదల చేసిందనమాట. సో త్వరలోనే మరో 400 కోట్లు విడుదల చేయనుంది. సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.